నెక్స్ట్ మనకు ముద్రస్ తెలుసుకుందాము. మామూలుగా ప్రతి నెలలోనూ కొత్తగా వచ్చినప్పుడు మనము అపాన ముద్ర అనేది ఇక్కడ మొదటి శుక్రవారం రోజు చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్రను తెలుసుకోండి. అందరూ కూడా చక్కగా చూడండి. పాత వాళ్లకు ఎలాగో తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్లకు ఈ అపాన వాయు ముద్ర, అలాగే మృత సంజీవిని ముద్ర, హార్ట్ కు సంబంధించిన ముద్ర, హృదయ ముద్ర, ఇవన్నీ కూడా దీనికి పేర్లు అన్నమాట. ఈ అపాన వాయు ముద్ర ఎలా వేయాలి? ముందు గోర్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా చూడండి. ఇచ్చి చూపుడు వేలు అనేది ఇలా తీసుకొని ఇక్కడ బొటన వేలు చివరి భాగంలో పెట్టి కింద, అలాగే మధ్య వేలు ఉంగరం వేలు ఈ బొటన వేలుకు ఆనిచ్చడం. ఈ కొనలు ఇలా మొదలు ఉంటాయి కదా, బొటన వేలు, ఈ ఉంగరం ఈ చిటికెన వేలు ఇలా స్ట్రైట్ గా ఉంచడం. సేమ్ ఎడమ చేతిలో కూడా అలాగే ఇలా పెట్టుకొని దీన్ని మన తొడల భాగం మీద, తొడ మీద పెట్టుకోవడం. రెండు తొడలకు ఇలా పైన ఇలా తొడల భాగంలో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు చక్కగా. దీన్ని హృదయ ముద్ర, అపాన వాయు ముద్ర, లేదంటే మృత సంజీవిని ముద్ర అంటారనమాట. దీని నుంచి మనకు మన బాడీలో వచ్చే, శరీరంలో వచ్చే 90% సమస్యలు అనేది పోతాయి. హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్సా పోతాయి. లేదు ఎక్కువ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుందా అది, ఆ తర్వాత బీపీ ప్రాబ్లం ఏదన్నా ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ ఆ దానికైనా సరే, లేదు గ్యాస్ ట్రబుల్ ఉందా దానికైనా పనిచేస్తుంది. కొంచెం ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుందా, మెట్లు ఇలా ముద్ర పెట్టుకొని నడవండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందా, దమ్ము వచ్చినట్టు వస్తుంది అంటారా, ఇది కొంచెం సేపు పెట్టుకొనేసి ఆ తర్వాత స్టెప్స్ ఎక్కండి. లేదు మనకు తలనొప్పి మైగ్రేన్ ప్రాబ్లం ఉందా, పని చేస్తుంది. అజీర్ణం ప్రాబ్లం ఉందా, పని చేస్తుంది. ఎన్ని సమస్యలకు ఇది పనిచేస్తుంది అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మోషన్ సరిగా రావట్లేదా, పనిచేస్తుంది. యూరిన్ స్ట్రక్ అయిందా, ఇబ్బందిగా ఉందా, పొట్టలో యూరిన్ స్ట్రక్ అయ్యి చుక్కలు చుక్కలు పోవడం ఉందా, దానికి పనిచేస్తుంది. ఈ ముద్ర అనేది మృత సంజీవిని ముద్ర. ప్రతి దానికి మోస్ట్లీ మీకు ఏం చిన్న సమస్య వచ్చినా కూడా ఇది పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎలా అంటే పొద్దున్నే మామూలుగా దీన్ని 40 నిమిషాలు అనుకుందాం. కంటిన్యూగా 40 నిమిషాలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే పొద్దున్నే ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు పెట్టేసుకోండి. పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడమే, అంతే. అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని మృత సంజీవిని ముద్ర అంటారు. మనం ప్రతి క్లాస్లోనూ మొదట ఇదే చెప్పడం అనమాట. ప్రతిదానికి ఇది ఏ దాంట్లోకి పనిచేస్తుంది, అసలు దేనికి అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇది మనకు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ ముద్రను ఒక 10 నిమిషాల ముందు పెట్టుకోవడం. అలాగే శరీరంలోని అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలు, ఇవన్నీ కూడా పంచభూత తత్వాలు అనేటివి మన బాడీలోనే ఉంటాయి. అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ అప్ అండ్ డౌన్ అయినప్పుడే మనకు వాతము, పిత్తము, కఫము అని అంటాం అనమాట. ఇలా అయినప్పుడు కూడా ఈ శరీరంలో బాగా బాగా మనకు ఇబ్బంది వస్తే, పేరుకుపోయిన ఖాళీ స్థలం, ఇప్పుడు సార్ చెప్పాడు కదా గ్యాస్ ప్రాబ్లం అది, అలాగే విషవాయువు బయటికి పంపించడం కానీ ఇది పనిచేస్తుందంటే, ఎప్పుడైతే ఈ ముద్ర పెట్టుకుంటారో మన చెడు గ్యాస్ అనేది లోపల నుంచి బయటికి పంపించేయడం జరుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసి ధమనులు శుద్ధి చేసి రక్త ప్రసారం క్రమబద్ధీకరిస్తుంది. గుండెకు ప్రవహించే రక్తము పలుచబడి, అంటే ఎప్పుడైతే మనం తీసుకునే ఆహార పదార్థాలు సరిగా లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ అనేది మందమైపోతుంది, చిక్కగా అయిపోతుంది. అప్పుడు సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. ఈ ముద్ర పెట్టుకోవడం ద్వారా ఆ బ్లడ్ అనేది పల్చగా చేస్తుంది అనమాట. పల్చగా చేసి సరైన క్రమంలో గుండెకు రక్త సరఫరా చేస్తుందంట. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రక్తపోటు అనేది కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. పంటి సమస్య, వెన్ను సమస్య, కడుపు సమస్య, లేకపోతే మడమలు, కీళ్ళ నొప్పులు, ఏదైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది. ఛాతీలో
పట్టేసినట్టు, ఇలా ఛాతీలో పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమైందో ఏమో తెలీదు. అది గ్యాస్ ట్రబులా తెలీదు, లేకపోతే మనకు హార్ట్ ప్రాబ్లమా, ఏమైందబ్బా బంధించినట్టు అయితుంది. ఈ ముద్ర పెట్టుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అసిడిటీకి, మైగ్రేన్ తలనొప్పికి మంచి ఉపశమనం. అలాగే శరీరంలో చాలా భాగాలు చక్కగా పనిచేయను ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, పెరాలసిస్ మొదలైన సమస్యలు కూడా తగ్గుతాయంట. వెరికోస్ పెయిన్స్ కూడా తగ్గుతాయంట. ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా, కొండలు ఎక్కినప్పుడు కానీ, మెట్లు ఎక్కినప్పుడు కానీ, ఇలా ఈ సమస్య ఉన్నప్పుడు కూడా మనం ఆ టైంలో కూడా మనం ఈ ముద్ర సాధన చేయొచ్చు. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చు. ఏదైనా రుగ్మత తిరగబడినప్పుడు, అంటే మనకు ఏదైనా లోపల సమస్య ఉంది, అది బయటపడింది, ఇబ్బంది పెడుతోంది అంటే అలాంటప్పుడు కూడా మనము ఈ ముద్రను సాధన చేయొచ్చు. అందుకే దీన్ని మృత సంజీవిని ముద్ర, అపాన వాయు ముద్ర అని చెప్పడం జరిగింది. ఏ ముద్ర పెట్టుకున్నా కూడా ఫస్ట్ మనము ఆ ముద్ర చేసినాక ఒక 10 నిమిషాలు ప్రాణముద్ర అనేది పెట్టుకుంటే, చూడండి, ప్రాణముద్ర అంటే ఉంగరం వేలు, చిటికెన వేలు, అలాగే బ్రొటన వేలు, ఇది ప్రాణముద్ర. ఇలా ఇలా పెట్టుకోవడం, ఇది ప్రాణముద్ర. ఈ ముద్ర సాధన చేయడం వల్ల మన శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి అనేది మనకు బాగా వస్తుందన్నమాట. ఈ ముందు మనం ఈ ముద్ర పెట్టుకున్న అది బాగా అద్భుతంగా ఈ ఎనర్జీ అనేది మనకు వచ్చి, మన శరీరంలో మనం పెట్టుకునే ఏ ముద్రలైనా కూడా బాగా మన శరీరానికి పట్టేటట్టు, అంటే అది బాగా పని చేస్తుంది. ఎప్పుడన్నా మన ఎనర్జీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి, మనకు కాస్త నిస్సత్తువుగా ఉన్నాము, నీరసంగా ఉన్నాము అంటే కూడా ఈ ప్రాణముద్ర అనేది సాధన చేయడం వల్ల బాడీ యాక్టివ్ అవుతుంది అనమాట. మనకు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడన్నా మనము వీక్ అయిపోయినాము అనిపించినప్పుడు, లేదు ముద్రలు ఏ ముద్రనా, ఇప్పుడు ప్రతి వారం ఏదో ఒక ముద్ర చెప్తూనే ఉంటాం. ఆ ముద్రతో పాటు ప్రాణముద్రను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఆ ముద్ర యొక్క ఫలితము అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముద్ర తెలుసుకుందాం మనము. ఇది కుండలిని ముద్ర. ఎందుకంటే ప్రాణముద్ర, అపానవాయు ముద్ర అనేది మనం రెగ్యులర్గా చెప్తాం. దాంతోపాటు కొత్తది ఏదైనా నేర్చుకోవాలి కదా పాత వాళ్ళకు. కాబట్టి కుండలిని ముద్ర, ఇది కుండలిని ముద్ర ఎలా సాధన చేయాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూపిస్తాం. ఇప్పుడు ఇది మనకు కుడి చేతి. ఈ కుడి చేయిని మనము ఇలా ముష్టి ముద్ర లాగా ఇలా పెట్టేసుకుంటే, ఎడమ చేయితో దీన్ని ఇలా క్లోజ్ చేసేసేది. చూడండి, ఇది కుండలిని ముద్ర అంటాం అనమాట. కుడి చేయిని చూపుడు వేలుని ఇలా పైకి పెట్టి క్లోజ్ చేసి, ఎడమ చేతితో దీన్ని ఇలా పెట్టేసుకోవడం. అందరికీ కనిపిస్తుందా? ఇది కుండలిని ముద్ర. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే, మన బాడీలో మూలాధారము, స్వాదిష్టానము అనేవి ఉన్నాయి కదా, ఇవి మనకు క్లోజ్ అవ్వడం వల్లే 90% రోగాలు అనమాట. ఎక్కువ మందిలో ఇది యాక్టివ్ ఉండదు. ఈ యాక్టివ్ అవ్వడం కోసం మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము యాక్టివ్ అవుతుంది ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల. దీని నుంచి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఏవైతే మనకు గర్భసంచికి సంబంధించి కానీ, లోపల సమస్యలకు కానీ, మూలాధారము, స్వాదిష్టము అంటే అవే కింద భాగాలే వస్తాయి కదా, మనకు ఆ భాగంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, శరీరంలో ఇప్పుడు పీరియడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆడవాళ్ళకి ఏదైనా సమస్య, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు, దీని నుంచి వచ్చే సమస్యలు అనమాట. మగవాళ్ళకైనా సరే, ఏవైనా సరే మనకు ఈ మూలాధారము, స్వాదిష్టానం అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. ఇది ఆధ్యాత్మికంగా మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది అనొచ్చు. మనకు శారీరక సమస్యల వల్ల కూడా భాగాలు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ ముద్ర అనేది మూలాధార చక్రం ఆ ప్లేస్లోనే, అంటే కింద భాగంలోనే దీన్ని పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అంటే మన బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు నుంచి కొంచెం కింద భాగానికి ఈ ముద్ర పెట్టుకొని, అంటే ఇలా ఇలా పెట్టుకున్నప్పుడు మామూలుగా మనము తొడల మీద పెట్టుకోండి అంటాం కదా, ఏ ముద్ర అయినా కానీ, దానికి పొట్ట నుంచి కింద భాగంలోకి పెట్టుకొని సాధన చేయడం ద్వారా మనకు ఆ సమస్యలు తగ్గుతాయి. దీన్ని ఎలా చేయాలి అంటే, పద్మాసనంలో కూర్చొని కుడి చేతి దండ ముద్ర వలె పిడికిలి బిగించి చూపుడు వేలు పైకి ఉంచి ఎడమ చేత్తో పట్టుకోవడం. అయితే దీని నుంచి ఏమేమి మనకు
మూలాధార చక్రం స్థితిలో 2 చేతులు పిడికిలు బిగించి ఉన్నట్లు పెట్టుకుంటే ఓకే. కాల పరిమితి ఇది ఎంతసేపు పెట్టుకోవాలి అంటే 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకోవాలంట. అలాగే మనకేమన్నా బాడీలో లోపల భాగంలో పెయిన్స్ రావడం కానీ ఏమన్నా వస్తే ఒక 30 నిమిషాలు కూడా దీన్ని సాధన చేయవచ్చంట. అలాగే దీంట్లో ప్రయోజనాలు ఏమున్నాయంటే ఈ ముద్రలో మనం అలా ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓంకారాన్ని జపించి చేయడం వల్ల కుండలిని శక్తి అనేది అద్భుతంగా పెరుగుతుందంట. దీనివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో బాగా ఉంటుంది. మనకు అన్నీ కూడా శుభములు కలుగుతాయి. అంటే పాజిటివ్ అయితే ఎప్పుడైతే బాడీలోకి వస్తుందో దాని నుంచి మనకు అన్ని మంచి విషయాలే జరుగుతాయి అని చెప్తున్నారు. ఈ ముద్ర సాధన స్త్రీ పురుషుల్లో వీర్య శక్తిని పెంచుతుంది, లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమున్నాయి అంటే మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలు ప్రభావితం అవుతాయి, కుండలిని శక్తి జాగృతమవుతుంది. చూడండి అద్భుతమైన ప్రయోజనం. కాబట్టి ఈ కుండలిని అనే ఈ ముద్రను కూడా ప్రతి ఒక్కరు కూడా సాధన చేయడం ద్వారా కొత్తగా ధ్యానంలోకి వచ్చింటాము, ఇంకా మనకు అంత ఎనర్జీస్ రావు, బాడీలో టైం పడుతుంది. ఈ ముద్ర సాధన చేయడం వల్ల కూడా మనకు ఆ మూలాధారము స్వాదిష్టానము అనే చక్రాలు యాక్టివ్ అవుతాయి. మనలో ఉండే అనారోగ్య సమస్యలు కానీ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేటివి కానీ లేదు, మనకు కోపము క్రోధము ఎక్కువ ఆవేశంగా ఉండడము, లేకపోతే ఓపిక లేకపోవడము, ప్రతి చిన్నదానికి విసుగు రావడం, ఇట్లాంటివన్నీ కూడా మూలాధార చక్రంలోనే సమస్యలు అనమాట. ఇదంతా సరిగ్గా లేకపోతే ఎప్పుడైతే ఇవి యాక్టివ్ అవుతాయో దాని నుంచి మనం అందుకే కొంచెం సాధన చేసినాక ఏమవుతుంది అంటే మనలో కోపము అనేది తగ్గింది అని చెప్తాం, కొంచెం ఓపిక అనేది వచ్చింది, నిదానం అనేది వచ్చింది, ఇవన్నీ చెప్తాం. ఎందుకు అంటే అవి యాక్టివ్ అవుతాయి అనమాట. అట్లా భూతత్వము, ఇవన్నీ కూడా భూతత్వము మనకు జలతత్వంతో సంబంధం ఉంటుంది అనమాట. ఇది అపాన వాయు ముద్ర, సరే కుండలిని ముద్ర. ఓకే, ఈరోజు రవీంద్రరావు సార్ ద్వారాను మనకు యాదగిరి సారి ద్వారాను నేను చెప్పడం జరిగింది. ఓకే.